ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 2వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 8వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుని యొక్క వక్ర త్యాగము జరిగినది. వృషభ రాశి యందు గురువు రుజుమార్గమందు ప్రయాణిస్తూ ఉన్నారు. మిథునమందు వక్రించిన కుజుడు, కన్యారాశి యందు కేతువు, మకర రాశి యందు రవి బుధులు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహు శుక్రులు సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు మీన, మేష, వృషభ, మిథున రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. 2వ స్థానమందు గురువు, తృతీయ స్థానమందు కుజుడు, లాభస్థానమందు శనేశ్వరుడు, దశమ కేంద్రమందు రవిగ్రహము, అలాగే చంద్రుడు వెరసి దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి గురువు రుజుమార్గ ప్రభావం వల్ల ఈ రాశి వారి యొక్క ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ప్రత్యేకించి ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా ఏదైనా పదోన్నతితో కూడి ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లని ఆశించేటువంటి మేషరాశి వారికి ఈ వారం పరిస్థితులన్నీ సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినటువంటి వ్యాపారాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అంతేకాక వృత్తిపరమైనటువంటి ఎదుగుదల, ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు, ప్రత్యేకించి నూతన గృహ, వాహనములు లేదా స్థలములు, ఆభరణములు ఇటువంటి వాటి కొనుగోలు లేదా అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలితాలని ఈ వారం ఆశించవచ్చును. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడడము లేదా శుభ కార్యక్రమాలు జరపడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అంతేగాక శుభ కార్యక్రమాలు చేస్తూ తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు లేదా పుణ్యతీర్థ స్నానాలు లాంటివి ఆచరించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి కనబడుతూ ఉన్నది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. అలాగే ఈ వారంలో ఏదైనా కొంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా అది శుభమూలకంగానే ధనాన్ని ఖర్చు పెట్టినట్టు. ప్రత్యేకించి శుభార్గళం ఏదైతే ఈ రాశి వారికి ఉన్నదో అందువల్ల ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. అంతేగాక జీవితం అంతా కూడా కొంత సాఫీగా ముందుకు సాగడానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తం మీద అటు చదువులకు కానీ, ఉద్యోగ వ్యాపారస్తులకు కానీ, లేదా గృహిణులకు కానీ, ఇలా మేషరాశికి సంబంధించినటువంటి ఎవరికైనా సరే ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా గొప్ప ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, వ్యయ శుక్రరాహు దోష పరిహారార్థం శుక్రవారం నాడు, ఆదివారం నాడు అమ్మవారి ఆలయంలో దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు ఉన్నటువంటి శుక్ర, రాహు, చంద్రగ్రహాల యొక్క బలం మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది. జన్మగురుని యొక్క దోషము కొంత అధికంగా ఉన్నది. నవమ రవి యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉంటే కంటక శని యొక్క దోషం వల్ల కూడా ఈ రాశి వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ ఈ శుక్ర, రాహు, చంద్రుల యొక్క అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. ప్రత్యేకించి మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదుల్లో మీకు తగినటువంటి గుర్తింపు, గౌరవ వేతనాన్ని వాళ్ళు మీకు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి పేరు ప్రఖ్యాతుల పరంగా
లేదా సమాజంలో ఉండేటువంటి గౌరవ మర్యాదల పరంగా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే కొంత శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. జన్మగురుడు ప్రత్యేకించి రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అనగా ప్రత్యేకించి మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో మీకు పోటీతత్వం పెరుగుతూ ఉండడం, వారికన్నా నేను మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని మనసులో పెట్టుకుని పనిచేస్తూ ఉండడం, లేదా ఇంకొకరితో ఎవరితోనైనా సరే కంపేర్ చేసుకుని జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుంది, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో సైతం పరిగెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు శక్తి సరిపోదు, అప్పుడు అలసిపోతూ ఉంటారు. వృషభ రాశి వారు ఏంటి అంటే పక్కవారితో కంపారిజన్ మానేసి మీ బతుకు మీది బతుకుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు వచ్చేటువంటి సంపద వెళ్ళిపోయేటువంటి ఖర్చుతోటి కటాకటిగా ఉంటుంది. ఎందుకంటే ఈ జన్మగురుడు 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కంటక శనేశ్వరుడు. వ్యాకులం శోక సంతాపహ అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక లోటు ఉండదు, కానీ మానసికంగానే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఎవరికైనా పంచుకోగలుగుతారు, కొన్ని ఎవరికి పంచుకోలేనటువంటి పరిస్థితి, మీలో మీరు మదన పడుతూ ఉంటారు. దీని ద్వారా వచ్చేటువంటి మానసిక సమస్యలే కొంత అధికంగా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎంతసేపు కూడా మానసిక ప్రశాంతతని పొందడానికై ఎక్కువగా ధ్యానాన్ని చేస్తూ ఉండడం, లేదా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉండడం, లేదా ఇతరులతోటి కంపారిజన్ మానేస్తూ ఉండడం లాంటి అంశాలను ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. అలాగే ఈ వారంలో వ్యాపార పరిస్థితులు బాగున్నాయి, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. అయితే కుటుంబ సభ్యులతోటి మీకు ఉండేటువంటి సఖ్యత కొంత అటు ఇటుగా ఉంటుంది. వారి నుండి ఏ సహాయాన్ని కూడా ఆశించడానికి అవకాశం ఉండదు. వృషభ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రత్యేకించి గురువారం నాడు శనగల దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చాలా సాధారణమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే రాశ్యాత్తు జన్మకుజుని యొక్క దోషం అధికముగా ఉన్నది, అష్టమ రవి యొక్క స్థితి కొంత బాధిస్తూ ఉన్నది, అలాగే భాగ్యస్థానమందు శనేశ్వరుని యొక్క గ్రహగతులు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. రాహువు చంద్రుడు ప్రధానంగా యోగిస్తూ ఉన్న గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ రాశి వారులకి ఈ కుజుని యొక్క స్థితి, అష్టమ రవి యొక్క స్థితిగతుల వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ జ్వరం ఖడ్గవర్ణం చైవ అన్నది శాస్త్రం. అలాగే శుభములో వ్యయశ్చైవ. ఇక్కడ అసలే ఏదో కటాకటిగా జీవితం ముందుకు వెళుతూ ఉంటుంటే ఏదో ఒక అదనపు ఆర్థిక భారం మీ మీద పడుతూ ఉండడం, ఏదో అనుకోని ఖర్చు భరాయించవలసి రావడం, తత్ఫలితంగా అసలు ఇప్పటి వరకు ఏదో నెట్టుకుంటూ వస్తున్నాం కదా, సరే మళ్ళా ఇది పడింది అని కొంత మీరు మనోవ్యధకు లోనయ్యేటువంటి పరిస్థితులు సైతం ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. పదునైనటువంటి వస్తువులు, విద్యుత్తు లేదా మంట, వీటి వల్ల వచ్చేటువంటి ఏదైనా ఇబ్బందులకి కూడా అవకాశం ఉంటుంది. అలాగే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, ప్రయాణాలకి, తీర్థయాత్రలకి, శుభ కార్యక్రమాలకి, లేదా ఏదైనా మరేతరత్ర శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ గ్రహస్థితి కొంత ప్రేరేపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం ఇంట్లో కూర్చున్నా సరే అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం అనేటువంటి ఒక లోపల నుండి వచ్చేటువంటి ఆ ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని ప్రేరేపిస్తూ మన ఇంట్లో ఉండకూడదు, ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ధోరణిలో ఆలోచన కలగజేస్తూ ఉంటుంది. అంతేగాక కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని కొంత అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు, తోబుట్టువులతోటి మాట పట్టింపులు, ఇటువంటి పరిస్థితులు సైతం ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉన్నతాధికారులతోటి సఖ్యత అనేటువంటిది దెబ్బతింటుంది. తోటి ఉద్యోగస్తులతో సైతం ఏదో ఒక మాట పట్టింపులతోటి కొంత చికాకుగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అలాగే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. సలహా సంప్రదాయాలు పాటించేటప్పుడు గురువుల యొక్క లేదా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ మాటల్ని ప్రామాణికంగా పెట్టుకోవాలి తప్పితే ఇతరుల్ని నమ్ముకుంటే పూర్తిగా మునిగిపోతారు. ఈ విషయాలను ఈ వారం దృష్టిలో పెట్టుకోవాలి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే గురుబలం తిరిగి కర్కాటక రాశి వారికి ఈ వారం నుండి వచ్చింది కాబట్టి ఇది ఒక కొండంత అండగా చెప్పవచ్చును. లాభస్థానమందు గురుడు ఉండడం, యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈ ఫిబ్రవరి నెలలో ఈ మొదటి వారం లగాయితూ మే నెల 2వ వారం వరకు కూడా పూర్తి స్థాయిలో గురుబలం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఉంటుంది. తత్ఫలితంగా అష్టమ శనేశ్వరుని యొక్క దోషము, అదేవిధంగా అష్టమ బుధుని యొక్క దోషము, అలాగే వ్యయ కుజుని యొక్క దోషము లేదా కుజస్తంభన తాలూకు దోషాలు, సప్తమ రాహు యొక్క దోషము, ఇలా ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ వాటి నుండి గురుడు బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, గత వారాల్లో సమస్యలే ఈ వారం కూడా ఉంటాయి. కానీ ఎప్పుడూ ఎక్కడా దొరకనటువంటి సమాధానాలు, ఎప్పుడూ ఎక్కడా మనకి ఫేవర్గా రానటువంటి కండిషన్లు సైతం ఈ వారం నుండి కొంత సానుకూల పరిస్థితుల తాలూకు విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అనగా ఉదాహరణకి ఏదైనా ఉద్యోగంలో సమస్య వస్తే గత వారం మనకి సొల్యూషన్ దొరకదు, కానీ ఈ వారంలో మనకి సహాయం చేసేటువంటి వారు దొరుకుతారు. లేదా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడానికి, ఉద్యోగంలో మార్పుకై గత కొద్ది నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే అవ్వనటువంటిది ఇప్పటి నుండి ప్రయత్నం చేస్తే పనులు చకచక ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు సైతం ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఇలా పదోన్నతులు లేదా రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి, లేదా కళారంగానికి సంబంధించి కొంత మంచి పేరు ప్రఖ్యాతలు, ధనాన్ని సంపాదించుకోవడానికి, వృత్తి ఉద్యోగాలలో వేతనాన్ని పెంచుకోవడానికి, డబ్బుని ఆకర్షించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే ఐశ్వర్యం అనేటువంటిది పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితులు మారతాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి అటు కుజస్తంభన కానీ అష్టమశని కానీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో గురుబలం రావడం వల్ల ఉపశమనం దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లోనూ, కుటుంబ పరిస్థితుల్లోనూ, చదువులోనూ, విదేశీయానానికి సంబంధించి ఇలా ఒకటేంటి అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఈ గురుబలం అనేటువంటిది తన వంతు ముద్రని చూపిస్తూ తన వంతు ఫలితాన్ని గురుడు ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆ గురుబలాన్ని పెంచుకుంటూ అష్టమ శని యొక్క దోషాన్ని, కుజస్తంభన దోషాన్ని తగ్గించుకోవడానికై కాలభైరవుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానముందు ఉన్నటువంటి రవి బుధులు, అలాగే ఈ రాశి వారికి కుజుని యొక్క బలము, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలము, అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు, వెరసి దాదాపుగా ఈ రాశి వారికి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు ఒక కొత్త ఉత్సాహానికి కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి చుట్టూ ఎంతమందికి అనారోగ్య సమస్యలున్నా మీ వరకు వచ్చేటప్పటికి కొంత ఈ అనారోగ్య సమస్యల తాకిడి తక్కువగా ఉంటుంది. వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు. ఆర్థిక పరంగా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతోటి పరిచయాలు, కొత్తగా ఏదైనా ఒక లావాదేవీలు ప్రారంభం చేస్తూ ఉండడము, అదే మాదిరిగా వృత్తి ఉద్యోగాల్లో ఒక కొత్త వరవడిని సృష్టించుకుంటూ ముందుకు సాగుతూ ఉండడము, మీ వంతు ముద్రను వేసుకుంటూ జీవితంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వారికి ఉన్నాయి. అలాగే ఇటు ఆరోగ్య పరిస్థితులు ఇందాక చెప్పుకున్నట్టు ఏ విధమైన అనారోగ్య సమస్యలు వచ్చినా అధిగమించగలుగుతారు. ఈ గ్రహస్థితి కొంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే 10 మందికి ఉపయోగపడగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ పరంగా ఇతర కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్య సమస్యలు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు సైతం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తారు. ఇందాక చెప్పుకున్నట్టు మీదైనటువంటి శైలిలో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి తోబుట్టువులతోటి ఉండేటువంటి విరోధాలు సమసిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదలకి ఏదైనా ప్రమోషన్లకి కానీ లేదా ఏదైనా పదవోన్నతి పొంది ట్రాన్స్ఫర్లకి ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా చదువరులకి ఈ గ్రహస్థితి చాలా బాగుంటుంది. మొత్తం మీద సింహరాశి వారికి
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మెరుగైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జూలై లగాయితూ ఉన్నటువంటి గురుని వక్రస్థితి తొలగిపోయినది. గురువు యొక్క భాగ్యస్థాన శుభ ఫలితాలు, శనేశ్వరుని యొక్క షష్ఠస్థాన పూర్తి శుభ ఫలితాలు, అలాగే బుధ శుక్ర చంద్రుల తాలూకు స్థితిగతులు, ఇలా గ్రహాల తాలూకు అనుకూలత అధికంగా ఉండడం వల్ల ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది విషయాలన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి భాగ్యస్థానమందు గురుడు ఉండడం పూర్వపుణ్యానికి సంబంధించి, అంటే దాన్ని అనుభవించడము లేదా పెంచుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా ఏదైనా తీర్థయాత్రలకి, పుణ్యనది స్నానాలకి, ఇటువంటి వాటికి ఈ గురుని యొక్క స్థితిగతులు ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అంతేగాక శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు అవి ఈ వారము లేదా వచ్చే వారాల్లో జరగబోతూ ఉంటే వాటి గురించినటువంటి మాటలు ఈ వారంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నూతన గృహ, వాహన, వస్తు, వస్త్ర, ఆభరణాలకి సంబంధించినటువంటి కొనుగోలు, అమ్మకాలు లాంటివి చాలా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మీకు రావాల్సినటువంటి ఇవి ఏవైతే డబ్బు రూపేణానో, లేకపోతే మీకు రావాల్సినటువంటి అభినందన రూపేణానో, లేదా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో అది ఈ వారం మీకు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులలో ఉన్నతమైనటువంటి స్థితి, ప్రమోషన్లు కానీ, పదోన్నతి పొంది ట్రాన్స్ఫర్ల కోసం చూసేటువంటి వాళ్ళకి, వీటన్నిటికీ కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. ఇక మీదట కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా మీకు రావాల్సినటువంటి బోనస్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలని ఇస్తాయి. అనగా అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఆర్థిక పరిస్థితులు మెరుగవడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. అంతేగాక చదువరులకు ఇది చాలా మంచి అవకాశాలను కలిగిస్తూ ఉన్నది. కుటుంబ పరిస్థితులు చాలా బాగున్నవి. ఉద్యోగ వ్యాపారాలతో పాటు ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. ఎటు చూసుకున్నా కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అటు చంద్రబలం వల్ల మానసిక ప్రశాంతత, గురు శనేశ్వరుని యొక్క బలాల వల్ల ఆర్థిక ఉన్నతి, పదోన్నతులు ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ గురుని యొక్క స్థితిగతులు కొంత ప్రభావాన్ని చూపుతాయి. అలాగే అర్ధాష్టమ రవి తాలూకు స్థితిగతులు, పంచమ శనేశ్వరుడు, భాగ్య కుజుడు, ఇలా 8, 9 స్థానాలు, 4, 5 స్థానాల్లో కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. అయితే షష్ఠ స్థానముందు ఉన్నటువంటి రాహు చంద్రులు యోగిస్తూ ఉండగా శుక్రుడు భృగు షట్కముగా కొంత వ్యతిరేకంగా ఉన్నారు. అనగా గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఈ తగ్గడం ద్వారా కేవలం బుధ, రాహు, చంద్రుల తాలూకు స్థితిగతులే కొంత అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ఏంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఎక్కువగా ప్రభావితం చెందుతూ ఉంటాయి. ఏదైనా వైరల్ ఫీవర్లు కానీ, చర్మ సంబంధిత సమస్యలు కానీ, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, కంటికి సంబంధించినటువంటి అనారోగ్యము, ఇటువంటివి చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. మీతో పాటు కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వాటిల్లే అవకాశం ఉన్నది. కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇక ఈ అనారోగ్య సమస్యల వల్ల దినచర్యల్లో మార్పులు వస్తాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే మీరు చేద్దాం అనుకున్నారో అవి వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు, లేదా వాటిని ఇంకొకరికి అప్పజెప్పేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ తులారాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత ధనం రావలసినటువంటిది ఆగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ గడిచేటువంటి కాలంతో పాటు సద్దుమణిగేటువంటి పరిస్థితులే. వీటికి ఏమి ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేదు. కానీ ఈ వారంలో ప్రధానంగా ఈ ఫలితాలు కొంత ఎక్కువగా కనబడతాయి. శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు. ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చినా వాటిని అధిగమించగలుగుతారు.
అలాగే ప్రత్యేకించి కొన్ని క్రియాశీలకమైనటువంటి పనులు చేపడతారు. ప్రత్యేకించి మీ యొక్క విలువైన వస్తువులు కాపాడుకోవాలి. అగ్ని వల్ల కానీ, దొంగల వల్ల కానీ, అలాగే పై అధికారుల వల్ల కానీ కొంత మానసిక అశాంతిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ప్రత్యేకించి జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్య పరిస్థితి కూడా ప్రభావితం చెందుతూ ఉంటుంది. దాని ద్వారా కూడా కొంత మానసిక అశాంతి ఈ రాశి వారిలో ఉంటుంది. అంతేగాక సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఎంత కష్టమైనా కొన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి పనులు ఉంటాయి, వాటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ వారంలో కొంత శారీరక శ్రమ కనబడుతూ ఉన్నది. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ముందుకు సాగుతుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ఉన్నతంగా గోచరిస్తూ ఉన్నది. నిజానికి గురుబలం తిరిగి రావడం, శుక్రుడు, బుధుడు, రవిగ్రహము, ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం, అష్టమ కుజగ్రహ తాలూకు దోషం ఉన్నప్పటికీ, అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితిగతులు ఉన్నప్పటికీ, చంద్ర, గురు, బుధ, శుక్ర, రవి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు. మరీ ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఒకేసారి పెరిగినటువంటి అనుకూలత ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనివల్ల ఎక్కడ మోసపోతున్నాం, ఎక్కడ ఏ విధంగా చాకచక్యంగా తప్పించుకోవాలి, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు లేదా ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాలపై పూర్తి క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సప్తమ స్థానంలోకి గురుడు రావడం వల్ల ఉన్నతాధికారులతోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టి అటు ఉద్యోగము, వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము లేదా రొయ్యల చెరువులు, చేపల చెరువులకు సంబంధించినటువంటి వ్యాపారాలు, టెక్స్టైల్ బిజినెస్లు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవి ఎవరైతే చేస్తున్నారో, అలాగే బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. ముఖ్యంగా అప్పుల బాధ నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. సమాజంలో ఇతరులతో ఉండేటువంటి ఆఖరికి తోబుట్టువులు, బంధువులు, తల్లిదండ్రులు, ఇంటి పక్క వారితో సైతం ఉన్నటువంటి మాట పట్టింపులు, విభేదాలు సైతం తగ్గుముఖం పడుతూ ఉంటాయి. నూతన గృహ, వాహన, వస్తు, ఆభరణ, వస్త్రాలకి సంబంధించినటువంటి కొనుగోలు లేదా అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉండడం, శుభ కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా తీర్థయాత్ర సందర్శనం, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ నచ్చినటువంటి విధంగా ఉండడానికి, ఆర్థిక పరిపుష్టికి, ఆరోగ్య లాభానికి, అలాగే కుటుంబ పరిస్థితులు బాగుండడానికి అన్ని విధాలుగా కూడా ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, విదేశాల్లో ఉండే అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు కోసం పడేటువంటి ఇబ్బందులు సైతం తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అంతేకాకుండా చదువరులకు ఇది చాలా మంచి కాలము. కాబట్టి వృశ్చిక రాశి వారి గ్రహస్థితి చాలా మెరుగుపడింది. మరింత శుభ ఫలితాలని ఆశించడానికై, అష్టమ కుజ దోష నివారణకై సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు శనేశ్వరుడు, అలాగే ఈ రాశి వారికి శుక్రుడు, చంద్రుడు అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నారు. ముఖ్యంగా గురుబలం కొంత తగ్గింది. వక్రించినటువంటి గురుడు తాలూకు స్థితి పోయింది కాబట్టి, అలాగే అష్టమ కుజ దోషం కూడా తగ్గింది కాబట్టి ఎక్కడికక్కడ కొంత కాంపన్సేట్ అవుతూ ఉంటాయి. అర్ధాష్టమ రాహు తాలూకు విషయాలు కనబడుతూ ఉన్నాయి. అందువల్ల గత వారంతో పోల్చుకుంటే పరిస్థితులు అంత గొప్ప మార్పు అయితే ఏదీ లేదు. ప్రత్యేకించి చాలా స్తబ్దుగా సాగుతూ ఉంటుంది. ఏది కూడా ఇబ్బంది పెట్టదు ఈ గ్రహస్థితి. ఏదైనా ఒక పని అనుకుంటే అది చాలా నిదానంగా ముందుకు సాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాటగలుగుతారు. మరీ ముఖ్యంగా చాలా సాధారణమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు గమనించండి, గత వారాలతో పోల్చుకుంటే ఈ వారానికి
ఇబ్బందులు తగ్గుతాయి, ప్రెషర్ తగ్గుతుంది, అనగా ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఈ పని ఇంతసేపట్లో చేయాలి అనేటువంటిది ఏముండదు, కొంత టైం తీసుకుని చేయొచ్చు. అలాగే మీ మీద ఉండేటువంటి ఆర్థిక భారము లేదా వయోభారము లేదా ఏదైనా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి భారములు ఏవైతే ఉన్నాయో మీరు మోస్తూ ఉన్నారో వాటిలో కొంత ఉపశమనాన్ని ఈ వారం పొందగలుగుతారు. కొంత వెసులుబాటు ఉంటుంది, ఆలోచించుకోవడానికి సమయం ఉంటుంది. అలాగే ఏది ఎలా చేయాలి అనేటువంటి దానిపైన చక్కగా మిగతా వారందరూ కూడా సహాయ సహకారాలు, ఆలోచనలు ఇటువంటి వాటినన్నిటిని కూడా పంచుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కొంత మీరు చెప్పినటువంటి మాట వినడానికి, మీకు నచ్చినట్టుగా నడుచుకుంటూ ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు ఇవన్నీ కూడా చాలా సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. వీటిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అయితే ఎప్పుడైతే రవి 2వ స్థానం ముందు సంచారం చేస్తారో కొంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏదైతే మీరు ఆశిస్తూ ఉన్నారో అది పూర్తి స్థాయిలో రాదు. ఇదొకటే గుర్తుపెట్టుకోవాలి. కొంత ఏదైనా ఆశించినటువంటి స్థాయిలో ఫలితం రానప్పుడు బాధపడకుండా నిదానంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ద్వారా కొంత మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. చదువరులకి గ్రహస్థితి చాలా మంచిది. అదే మాదిరిగా విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మార్గం సుగమమవుతుంది. కానీ విదేశాల్లో ఉండేటువంటి ధనురాశి వారు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. అక్కడ ఉండడానికి లేదా అక్కడ ఉద్యోగానికి చాలా సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా కాలం తర్వాత తిరిగి గురుబలం రావడం ఈ రాశికి కొంత అదనపు అడ్వాంటేజ్గా మనం చెప్పవచ్చును. ఎందుకంటే పంచమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానమందు కుజుడు, తృతీయ స్థానమందు చంద్రుడు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. 2వ స్థానమందు ఉన్నటువంటి బుధ గ్రహం కూడా ఈ రాశి వారికి ఆనుకూల్యతనే సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మకర రాశి వారికి గురుబలం రావడం ప్రధానంగా గురుడు, కుజుడు చాలు. ఇక ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఏలినాటి శని ఉన్నా, ఇంకా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా సరే వాటి నుండి బయటపడడానికి ఈ 2 గ్రహాలు చాలా గొప్పగా ఉపయోగపడతాయి. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం. ఇంతకాలంగా మనసు చంపుకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి మకర రాశి వారు ఇది నాకొద్దు, ఇది నాకు కావాలి అని స్వతంత్రమైనటువంటి నిర్ణయాలని బయటికి వెళ్ళబుచ్చగలుగుతారు. అలాగే నచ్చినటువంటి పనిని చేస్తారు, నచ్చకపోతే ఇది నచ్చలేదని చెప్పేయగలిగేటువంటి ధైర్యం వస్తుంది. షష్ఠ స్థానమందు కుజుడు దేనికి లోటు లేకుండా శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి, ఆరోగ్యాభివృద్ధికి, అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి. ఏదో అనుకున్నాం, చిన్న అనారోగ్య సమస్య వచ్చింది, ఇది ఏమైనా భయంకరంగా ఉంటుందా, దీనివల్ల ఏంటి విపత్కర పరిణామాలు అని అనుకునేటువంటి తరుణంలో ఈ వారం లగాయితూ మీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు వితౌట్ ఆపరేషన్ అవి మీరు బయటపడగలుగుతారు. అంత గొప్ప రికవరీ రేటుని ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటుంది. అలాగే ఐశ్వర్యం మెరుగుపడుతుంది. ఉదాహరణకి ఉద్యోగాన్ని మారడానికి ప్రయత్నం చేస్తూ ఉండి ఇప్పటివరకు కుదరకపోతే ఈ వారం లగాయితో అవకాశాలు మెరుగుపడతాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు ఎవరైతే మకర రాశి వారు వేరే దేశంలో ఉండి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అవి తగ్గుముఖం పడతాయి. అక్కడ ఉండడానికి సరైనటువంటి పరిస్థితులు మీకు దోహదపడుతూ ఉంటాయి. ఇలా అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఉన్నతమైనటువంటి స్థితి కలగడం, అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు, ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, సంతానం అభివృద్ధి చెందుతూ ఉండడం, సంతానం కలగడం ఇత్యాది విషయాలు, అలాగే భగవద్ దర్శనం, తీర్థయాత్ర, పుణ్యనది స్నానానికి సంబంధించిన విషయాలు, శుభ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు, ఇలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారంలో మకర రాశి వారి యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. మరింత శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ఉత్తమం. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి పాపార్గణ స్థితి కొంత బాధిస్తూ ఉండగా గురువు తాలూకు విషయాలు, అర్ధాష్టమ గురుని యొక్క స్థితి కానీ,
పంచమ కుజగ్రహం తాలూకు వక్రగతి కానీ ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులుగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రాహువుల యొక్క ఫలితం అది మాత్రమే కొంత అనుకూలంగా ఉన్నది, మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి శుక్ర రాహువులు ఇద్దరు యోగించడం వల్ల అనేక రకాల సమస్యల నుండి లౌక్యంగా చాకచక్యంతో బయటకు రాగలుగుతారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులట అర్ధాష్టమ గురుడు కొంత అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడన అంటే ఈ పరిస్థితి ఎక్కువగా ఉద్యోగం మీదే ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. అందువల్ల ఈ వారంలో ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఒక ఉద్యోగం ఉంటేనే ఇంకో ఉద్యోగం జోలికి వెళ్తూ ఉండాలి. అలాగే ఉద్యోగంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా నిదానంగా దాని మీదే దృష్టి పెట్టి సాల్వ్ చేసుకోవాలి, కానీ దాన్ని తేలిగ్గా తీసుకుని ఇంకో పనులు చేసుకోకూడదు. అంతేకాకుండా ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా ప్రభావితం చెందుతూ ఉన్నాయి. కోపం అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక శుభ కార్యక్రమం అనుకుంటే అది కొంత వెనక్కి వెళుతూ ఉండడం, ఇటువంటి విషయాలు కొంత మానసికంగా బాధ పెడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి కొంత ఖర్చును సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఇందాక చెప్పుకున్నట్టు లౌక్యంగా చాలా విషయాల నుండి బయటపడగలుగుతారు. మాట్లాడుతూ ఇతరులని చాలా ఆకర్షించగలుగుతారు, వారిని బొట్లో వేసుకుంటారు. మీరు చెప్పినట్టు వారు ప్రవర్తించేటువంటి విధంగా వారిని మీరు మలుచుకోగలిగినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం, బద్ధకం తగ్గించుకుంటూ ఉండాలి, వాయిదా వేసుకోవడం మానేయాలి, ఏ పనైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతూ ఉండడం, ఇటువంటి వాటి ద్వారా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎవరిని నమ్మకూడదు. ప్రత్యేకించి చాలా దగ్గర వాళ్ళు అతి నమ్మకస్తులే మీకు ద్రోహం చేయడానికి లేదా మీకుండేటువంటి బలహీనతలను ఇతరుల దగ్గర వ్యక్తం చేయడానికి, మీ శత్రువు దగ్గర మీరు చాలా చిన్నతనం పడేలాగా వారు కొంత ఏదైనా విషయాలను వారికి చేరవేస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలాగే నీలాప నిందలు, కొంత మీరు చేయలేనటువంటి పనులకి సైతం మిమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుంభరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ చాలా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి. అలాగే ప్రతి సోమవారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపం పెడుతూ ఉండడం, ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. దాదాపుగా గురుబలం పోయినప్పటికీ వక్రించిన గురుడు ద్వారా కొంతకాలం పాటు శుభ ఫలితాలను పొందగలిగినప్పటికీ ఇప్పుడు ఆ గురుడు యొక్క వక్రగతి పోయినది కాబట్టి గురుబలం లేదు, రాహుబలం లేదు, శని బలం లేదు, కుజబలం లేదు. పైగా ఈ గ్రహాలు బలంగా లేకపోయినా పీడించే స్థానాల్లో ఉన్నాయి. మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఆసన్నమైనది. ఎందుకంటే ఒక్క బలం ఏంటి అంటే చంద్రుడు, రవి, ఈ 2 గ్రహాలు కొంత అడపాదడప శుక్రుడు మధ్యలో యోగిస్తూ ఉన్న ప్రధానమైన గ్రహాలు ఈ 3 గ్రహాలే, రవి, చంద్ర, శుక్రుడు. చంద్రుడు మధ్యలో కొంత మారుతూ ఉండడం ద్వారా చంద్రబలం తగ్గుతూ ఉంటుంది. మానసికంగా ఫ్లక్చువేషన్స్ ఎలా కామనో చంద్రుడు బలం లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ రవి కూడా స్థానం మారిపోతారు ఈ ఫిబ్రవరి 13వ తారీఖు తోటి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి కాలము. మీది కానటువంటి వస్తువుల్ని మీరు ఎవరి దగ్గర అరువు తెచ్చుకోకూడదు. 2, ఏదైనా ఎవరైనా ఒక విషయాన్ని చెప్తే దాన్ని చాలా పాజిటివ్ వేలో తీసుకుంటూ ఉండాలి. ఉన్నతాధికారులతోటి, తోటి ఉద్యోగస్తులతోటి, వారితో అవసరం ఉన్నా లేకపోయినా చాలా సత్సాంగత్యాన్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యుల హెల్త్ కండిషను, మీ ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ ఆర్థిక వ్యవస్థ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది చిన్న భిన్నం అవడానికి అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ కుజుడు మానసికంగా భయపెడతారు. భయపడకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా ఆలోచన చేయాలి. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అనుకోని ఖర్చులు వస్తాయి, అనుకోని ఆటంకాలు, నీలాపరిందలు, అప్పటి వరకు సాఫీగా జరుగుతున్న వ్యాపారం ఎవరో కొత్త వాళ్ళు రావడం ద్వారా అది కొలాప్స్ అయిపోవడం, ఇటువంటివి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి విషయాల్ని పెద్దగా తీసుకోకూడదు. ఒక అటు ఇటుగా కొత్తగా ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండాలి. ఎక్కడా డేలా పడకూడదు. ఆరోగ్యం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఆర్థికంగా ఏదైనా డబ్బు ఉంటే పెట్టుబడి పెట్టేటువంటి విషయంలో రిస్క్ చేసి ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకూడదు. జోదము, స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్ లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇటువంటి నియమనిష్టలు పాటిస్తూ తశాంతి, శనేశ్వరుడికి జపం కానీ,
అలాగే రాహువుకి జపం కానీ గురువుకి జపం కానీ చేసుకుని ఆయా గ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడము, ఆయా వారాల్లో నిష్టగా ఉండడము, ప్రత్యేకించి శివాలయంలో సోమవారం నాడు సాయంత్రం పూట దీపం పెట్టడము, లేదా శనివారం నాడు సాయంత్రం దీపం పెట్టడము, ఇటువంటివి చేస్తూ ఉంటే, ఎందుకంటే 8 గ్రహాలు ప్రతికూలం లేదా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి ఫలితాల కోసం భగవద్ ఆరాధన చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.